నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. ఏం వంశీ, భయపడ్డావా? పరిగెత్తించడం అంటే ఇదే అని చెప్పేసి నారా లోకేష్ వల్లభనేని వంశీమోహన్ని అంటే గన్నవరం మాజీ ఎమ్మెల్యేని ఉద్దేశించి మాట్లాడినట్టుగా నేను ఒక టైటిల్ పెట్టాను. యథార్థానికి లోకేష్ అయితే అలా అని ఉండకపోవచ్చేమో, కానీ లోకేష్ గతంలో చేసిన శబదం మాత్రం కొంత నెరవేరింది అని చెప్పి మాత్రం చెప్పుకోవచ్చు. ఎందుకని అంటే ఒకప్పుడు తన తల్లి గురించి, తన పుట్టుక గురించి నీచమైన వ్యాఖ్యలు చేశాడు వల్లభనేని వంశీమోహన్. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని, అలాగే ఆయన తనయుడు లోకేష్ని కూడా తిట్టాడు. అంతటితో ఆగుంటే బాగుండేది, కానీ వల్లభనేని వంశీమోహన్ ఇంకొక అడుగు ముందుకేసి అనరాని మాటలు. అసలు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు కుమార్తె నారా భువనేశ్వరి శీలానికి సంబంధించిన విషయం, ఆవిడ క్యారెక్టర్కి సంబంధించిన విషయం, ఆవిడ క్యారెక్టర్ అసాసినేషన్ చేసేశాడు. లోకేష్ పుట్టుక గురించి నీచమైన వ్యాఖ్యలు చేశాడు. సో కాబట్టి అతడి మీద గట్టి యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి లోకేష్ డిసైడ్ అయ్యాడు. లోకేష్ డిసైడ్ అయినా అవ్వకపోయినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా కూడా డిసైడ్ అయ్యారు. లోకేష్ ఖచ్చితంగా వల్లభనేని వంశీమోహన్ మీద యాక్షన్ తీసుకోవాల్సిందే, ఇంతకింత వల్లభనేని వంశీమోహన్ అనుభవించి తీరాల్సిందే. తమ ఇష్ట దైవంలాగా భావించే నందమూరి తారక రామారావు ఎవరైతే ఉన్నారో ఆయన బిడ్డ గురించి చేసిన నీచమైన వ్యాఖ్యలకి వల్లభనేని వంశీమోహన్ అంతకంత అనుభవించి తీరాలి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అలాగే చంద్రబాబు అభిమానులు, నందమూరి తారక రామారావు అభిమానులు కూడా ఒక గ్రెడ్జ్ పెట్టుకున్నారు. ఆ గ్రెడ్జ్ పెట్టుకోవడానికి మెయిన్ రీజన్ అదే, భువనేశ్వరి మీద క్యారెక్టర్ అసాసినేషన్కి పాల్పడమే. వంశీ తన జీవితంలో చేసిన అతి పెద్ద తప్పది. సో అయితే వంశీ ఎప్పుడు దొరుకుతారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా ఏగరగా వెయిట్ చేశారు. 2024 ఎన్నికలు వచ్చాయి. వల్లభనేని వంశీమోహన్ ఓడిపోవటం జరిగింది. అలాగే గుడివాడలో తన ఫ్రెండ్ కొడాలి నాని కూడా ఓడిపోవటం జరిగింది. ఆ రెండు విషయాల్లో చాలా సంతోషించారు. ఇక వల్లభనేని వంశీమోహన్ జైలుకు ఎప్పుడు వెళతాడా అనే విషయంలోనే ఎదురు చూస్తూ వచ్చిన క్రమంలో సత్యవర్ధన్ని కిడ్నాప్ చేశాడు వల్లభనేని వంశీమోహన్. ఈ సత్యవర్ధన్ ఎవరు అనుకుంటున్నారా? గన్నవరం పార్టీ ఆఫీస్ ఉంది కదా, గన్నవరం పార్టీ ఆఫీస్ మీద తన అనుచరులను పంపించి దాడి చేయించాడు వల్లభనేని వంశీ 2019 నుంచి 24 మధ్య, అంటే ఎగ్జాక్ట్గా 2023-24 ఆ టైంలో. సో పార్టీ ఆఫీస్ మీద దాడి చేయించడం అనేది నీచమైన పని. ఎందుకంటే ఒకప్పుడు అదే పార్టీ ఆఫీస్లో కూర్చొని పనిచేసిన వ్యక్తి వల్లభనేని వంశీమోహన్. ఎందుకంటే 2019 ఎన్నికల్లో, 2014 ఎన్నికల్లో కూడా వల్లభనేని వంశీమోహన్ అదే పార్టీ ఆఫీస్లో కూర్చొని పనిచేశారు. తెలుగుదేశం పార్టీ గుర్తు మీద నుంచే వల్లభనేని వంశీమోహన్ గెలిచారు. అయినా ఆ విషయాన్ని మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటానికి పార్టీ ఆఫీస్ మీద, గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేయించాడు. దాడి చేయించిన క్రమంలో అక్కడ పనిచేస్తున్న సత్యవర్ధన్ అనే వ్యక్తి అప్పుడు సాక్షిగా ఉన్నారు ఆ దాడికి సంబంధించి, అలాగే కేసు కూడా పెట్టారు. సో 2024 ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది, కూటమి సర్కార్ అధికారంలో ఉంది. ఆ టైంలో సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి కేసు విత్డ్రా చేసుకోమని చెప్పేసి బెదిరింపులకు పాల్పడ్డాడు వల్లభనేని వంశీ. సో ఈ క్రమంలో బెదిరించి అతన్ని బయటకు వదిలిన తర్వాత అతను వెళ్ళి మళ్ళీ కేసు పెట్టాడు సత్యవర్ధన్. సో దెబ్బతోటి వల్లభనేని వంశీమోహన్ని కిడ్నాప్ అండ్ బెదిరింపులకి, అంటే హత్యాయత్నం లాగా బెదిరించాడు కదా, లేపేస్తామని చెప్పేసి ఆ రెండింటి కింద అరెస్టు చేశారు. అరెస్టు చేస్తే చూడండి, ఇలా ఉండే వంశీ ఇలా అయిపోయాడు. అప్పట్లో అనుచరులంతా కూడా ఏంటన్నా ఇలా అయిపోయావు, ఎందుకన్నా ఇలా అయిపోయావు అని చెప్పేసి విచారణకి తీసుకొచ్చి కోర్టుకి, జైలుకి, రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీని కోర్టుకి, జైలుకి తిప్పుతున్న క్రమంలో అలా అడుగుతుండేవాళ్ళు. చాలామంది ఆశ్చర్యపోయారు, వంశీ ఇప్పుడు అసలు కోలుకుంటాడా లేదా అని చెప్పేసి. కానీ మొత్తం మీద కోలుకున్నాడు. వల్లభనేని వంశీమోహన్ బెయిల్ మీద బయటకు వచ్చాడు. అనారోగ్యం కారణాలు చూపించి అతడు బెయిల్ తెచ్చుకుని బయటకు వచ్చేశాడు. ఓకే, బాగానే ఉంది కదా, నియోజకవర్గంలో తిరుగుతున్నాళ్లే అని అనుకున్న టైంలో ఇప్పుడు కొత్తగా మరో కేసు నమోదైంది. వల్లభనేని వంశీమోహన్ నన్ను చంపడానికి బెదిరించాడు, అలాగే మనుషుల్ని పంపించి నా మీద దాడి చేయించాడు అని చెప్పేసి విజయవాడ మాచవరంలోని ఒక వ్యక్తి, సునీల్ అనే వ్యక్తి, ఇప్పుడు వల్లభనేని వంశీమోహన్ మీద ఒక కేసు పెట్టాడు. మరి ఎప్పుడో 2024లో జరిగింది కదా, అప్పటి నుంచి ఇప్పటికి ఎందుకు కేసు పెట్టలేదు అని చెప్పేసి అంటే కనుక అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, నాకు భయం వేసింది, కేసు పెట్టినా తీసుకుంటారో లేదో, లేదా నన్నే చంపేస్తారేమో అని చెప్పేసి అనుమానం కూడా కలిగింది. వంశీ అంతటి సమర్థుడే, అందుకనే నేను సైలెంట్గా ఉండిపోయాను. కానీ ఇప్పుడు కూటమి సర్కార్ అధికారంలో ఉంది, సత్యవర్ధన్కి కూడా న్యాయం జరిగింది కదా, అలాగే తెలుగుదేశం పార్టీ ఆఫీస్కు సంబంధించి ధ్వంసం చేయించిన కేసులో కూడా కొంతవరకు కేసులు నమోదయ్యాయి. అలాగే వల్లభనేని వంశీమోహన్ అధికారంలో ఉండగా
కొన్ని స్థలాలు కబ్జా చేసిన విషయంలో కూడా కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ చూస్తుంటే నాకు కూడా ధైర్యం వచ్చింది, నాకు కూడా న్యాయం జరుగుతుంది అని చెప్పేసి అందుకే ఈ నెల డిసెంబర్ 18వ తారీఖునో 19వ తారీఖునో కేసు పెట్టాను అని చెప్పేసి తన సన్నిహితుల దగ్గర చెప్తున్నాడట. ఇప్పుడు దాకా ఎందుకు ఆగావు అని అంటే ఆ సునీల్ అనే వ్యక్తి. సో మొత్తం మీద వల్లభనేని వంశీమోహన్ మీద మరో కేసు నమోదైంది. సో ఇప్పుడు ఈ హత్యాయత్నం లేకపోతే దాడికి సంబంధించిన కేసులో వంశీ అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి బాగా భోగట్ట వినిపించింది. సో ఈ వార్త ఎలా వెళ్ళిందో ఏమో తెలియదు. మరి పోలీసుల్లోనే వంశీకి ఏమన్నా అభిమానులు ఇన్ఫార్మర్ లాంటి వాళ్ళు ఉన్నారా ఏంటి అనేది తెలియదు. కానీ అరెస్ట్ అవుతారు అన్న సమాచారం వంశీకి ముందుగానే వెళ్ళిపోయింది. వెళ్ళడంతో దెబ్బకు జంప్ అయ్యాడు వంశీ. ఎక్కడున్నాడో ఏంటో ఎవరికీ తెలియదు. మామూలుగా అయితే వంశీ నిన్ననే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు, అలాగే తెలుగుదేశం పార్టీ ధ్వంసం కేసులు ఉన్నాయి కదా, ఆ కేసులకు సంబంధించి విచారణకి హాజరు కావాలి 29వ తారీఖు డిసెంబర్ నెల 29వ తారీఖున. అయితే నిన్న ఆ విచారణకి రాకుండా ఎగ్గొట్టేశాడు. వంశీ మాత్రమే కాదు, వంశీ అనుచరులు కూడా ఎగ్గొట్టారు, విచారణకి రాకుండా జంప్ అయిపోయారు. మరి విచారణకు రాకుండా ఎక్కడికి వెళ్ళారు ఏంటి అనేది ఆరాధిస్తే అసలు వంశీ అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయాడు, ఎవరికీ తెలియదు, ఎక్కడున్నాడో తెలియదు, తన ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ వస్తున్నాయి అని చెప్పేసి టాక్ నడుస్తుంది. మరి విచారణకు రాకుండా ఎగ్గొట్టడం కూడా ఇంకొక తప్పు. అలాగే సునీల్ మీద హత్యాయత్నం, అలాగే దాడికి సంబంధించి మరో తప్పు. అలాగే ఇప్పుడు ఈ మధ్య వినిపిస్తున్న ఇంకొక మాట ఏంటంటే గన్నవరం చుట్టుప్రక్కల వల్లభనేని వంశీమోహన్ ఎమ్మెల్యేగా ఉన్న టైంలో గన్నవరం చుట్టుప్రక్కల చాలా కొండలు, గ్రావెల్ కొండల్ని తవ్వేశారు, కొన్ని వేల టిప్పర్ల గ్రావెల్ తరలించారు అని చెప్పేసి టాక్ నడుస్తుంది. సో ఆ కేసు కూడా నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకొకసారి వల్లభనేని వంశీమోహన్ లోపలికి వెళ్ళాడంటే బయటకు రావటం కష్టం అని చెప్పేసి కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో ఏంటి అనేది ఊహాగానాలు మాత్రం వినిపిస్తున్నాయి. వల్లభనేని వంశీమోహన్ అరెస్ట్ అయితే పక్కా అని చెప్పేసి. ఇంకొక పక్కన చూస్తే కొడాలి నానికి కూడా అరెస్ట్ అయ్యే యోగ్యత ఉంది, 7 ఓచలు లెక్కబెట్టే యోగ్యత ఉంది అని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి. వల్లభనేని వంశీమోహన్, కొడాలి నాని ఇద్దరూ జైలుకు వెళితే కనుక అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఐ ఫీస్ట్ లాంటిది, కనువిందు లాంటిది అనమాట. అసలు ఆ సీన్ ఎప్పుడెప్పుడు చూద్దామా అని చెప్పేసి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎదురు చూస్తున్న దానికి ఆజ్యం పోస్తూ కొడాలి నాని ఈ మధ్య మాట్లాడిన మాటలు ఏంటంటే, ఇంతకు ముందు వరకంటే నాకు హెల్త్ బాగాలేక రెస్ట్ తీసుకున్నాను, ఇక మీదట నేను సెట్ అయ్యాను, యాక్టివ్ పాలిటిక్స్లో ఉంటాను, ప్రజా ఉద్యమాలు చేయడానికి కూడా నేను వెనుకాడను అని చెప్పేసి చెప్పుకొచ్చాడు. అంటే హెల్త్ రెడీ అయింది, కొడాలి నాని కూడా రెడీ అయ్యాడు జైలుకు వెళ్ళడానికి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అభిమానులు, లోకేష్ అభిమానులు అంతా కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడా కొడాలి నాని అరెస్టు అని చెప్పేసి. సో ఎందుకని అంటే ఇద్దరికి ఒక సారూప్యత కూడా ఉంది. 2009లో కొడాలి నాని తెలుగుదేశం పార్టీ గుర్తు మీద గెలిచిన తర్వాత ఆయన పార్టీని వదిలిపెట్టి 2014లో, అంటే 2014 కన్నా ముందే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉండగానే ఆయన వైసీపీలో జాయిన్ అయ్యారు. జగన్ దగ్గర వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇటు వల్లభనేని వంశీమోహన్ కూడా అంతే. 2019లో తెలుగుదేశం పార్టీ గుర్తు మీద గెలిచి ఆ తర్వాత కొన్నాళ్లకే వైసీపీ కండువా కప్పుకున్నారు. తన స్నేహితుడు కొడాలి నాని వేలు పట్టుకుని వైసీపీలోకి వెళ్ళి జాయిన్ అయ్యారు. సో మొత్తం మీద వల్లభనేని వంశీ మరోసారి ఇరుక్కునే ప్రమాదంలోనే పడ్డారు. అసలు ఆయన అరెస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయా లేదా పక్కన పెడితే, ముందు ఎస్కేప్ అయ్యారు కదా, అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయారు కదా, పలాయనం చిత్తగించారు కదా, పరుగులంకించుకున్నారు కదా. ఇదే ఆయన చేసిన అతిపెద్ద తప్పు. పారిపోవడం అనేది ఇంకా పెద్ద తప్పు. చట్టం దృష్టిలో పారిపోవడం ఇంకా పెద్ద నేరం అని చెప్పేసి తెలుస్తుంది. మరి ఏమవుతుంది ఏంటి? వల్లభనేని వంశీ అరెస్ట్ అవుతాడా, కొడాలి నాని అరెస్ట్ అవుతాడా, ఎవరు అరెస్ట్ అవుతారు ముందు అనే విషయాలు చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏం జరుగుతుందో వేచి చూద్దాం. థ్యాంక్ యూ.